హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే రెసిపీ అండి. బఠానీ టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చపాతీ రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇలా 2 నిమిషాల పాటు ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చి బఠానీని వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాము. బఠానీ తొందరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజు టమాటాలని యాడ్ చేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయొద్దండి. టమాటా కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాము. మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూడండి, టమాటా కాస్త మగ్గిపోయింది కదా. ఇందులో నీరుతోటి బఠానీ కాస్త ఉడుకుతుంది. తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మరొక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని బఠానీ పూర్తిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. టమాటా కూడా బాగా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని బఠానీని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, బఠానీ అయితే మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాం. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇలా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఒకవేళ మీకు ఇలా గుజ్జుగా లేకుండా కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. గ్రేవీగా ఉంటుంది. తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బఠానీ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.